వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అసలు ఏం చేయాలి అనుకుంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆర్జికర్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేస్తే అక్కడి పోలీసులు మొదట్లో ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈ విషయం పైన స్వయంగా సుప్రీంకోర్టు జడ్జే తన 30 ఏళ్ల సర్వీస్లో ఇంత నిర్లక్ష్యంగా పనిచేసే పోలీసులను చూడలేదు అని చెప్పాడు. హత్య జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోని ఎవిడెన్స్ని కూడా ఈ కలకత్తా పోలీసులు కాపాడలేకపోయారు. హాస్పిటల్ బయట హత్య చేయబడిన అమ్మాయికి న్యాయం జరగాలని డాక్టర్లంతా కలిసి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపైన ఈ టీఎంసీ గూండాలు దాడి చేశారు. ఈ గూండాల నుంచి కూడా పోలీసులు డాక్టర్లను కాపాడలేకపోయారు. ఈ మమతా బెనర్జీ ఆర్జికర్ కాలేజ్లో ఇంత దారుణమైన హత్య జరిగితే ఆ కాలేజీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయకుండా వారిని ప్రమోట్ చేసి వేరే కాలేజీకి పంపించింది. ఇంత జరిగిన తర్వాత ఆ చనిపోయిన డాక్టర్కి న్యాయం జరగాలని ప్రజలంతా రోడ్లపై వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళను కూడా ఈమె అడ్డుకుంటుంది. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన, ప్రజలపైన పోలీసులు టియర్ గ్యాస్ని ఉపయోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడే ప్రజల్ని వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పి అందరినీ జైల్లో పడేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ మమతా బెనర్జీ చెప్తుంది, వెస్ట్ బెంగాల్లో హింస మొదలైతే దేశం మొత్తంలో హింస మొదలవుతుంది, వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశం మొత్తం తగలబడుతుంది అని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఈ మమతా బెనర్జీ ప్రజలు చేస్తున్న ప్రొటెస్ట్కి భయపడి దేశంలోని ఇతర రాష్ట్రాలని కూడా తగలబెడతాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మమతా బెనర్జీ పొలిటికల్ కెరియర్ మొత్తం కూడా ఈ ప్రొటెస్ట్తోనే మొదలైంది. 1990 సమయంలో ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ పైన ఒక మూగ మహిళ తనను రేప్ చేశాడు అంటూ అలిగేషన్ వేసింది. ఈ విషయం పైన కూడా మమతా బెనర్జీ అప్పట్లో ధర్నా చేసింది. 2006లో టాటా కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి 997 ఎకరాల భూమిని ప్రభుత్వం అలాట్ చేసింది. దానికి అగెన్స్ట్గా కూడా ఈ మమతా బెనర్జీ హంగర్ స్ట్రైక్ చేసింది. దాంతో ఆ రాష్ట్రంలోకి టాటా కంపెనీ రాకుండా చేసింది. ఈమె అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు చాలా ప్రొటెస్టులు చేసింది. నిజం చెప్పాలంటే ఈమె పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే ఇలాంటి ప్రొటెస్టుల కారణంగా. అలాంటి ఈమె న్యాయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలపైన రూడ్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళపై పోలీసుని ఉపయోగించి టార్చర్ చేస్తుంది. న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరిని వీళ్ళు అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళంటూ వాళ్ళను జైల్లో వేస్తుంది. ఆర్జికర్ కాలేజీలో జరిగిన హత్య విషయంలో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ని, ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళను ఆపడానికి ఈ మమతా బెనర్జీ 6000 మంది పోలీసులను వాళ్ళపైకి పంపింది. కలకత్తాలోని ఫేమస్ హౌరా బ్రిడ్జిపై ఈ ఆందోళనకారులు చేరకుండా దాన్ని సీజ్ చేసింది. అలాగే ఈ స్టూడెంట్స్ని ఆపడానికి బ్యారికేడ్లు, వాటర్ క్యానన్లు ఉపయోగించారు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో 100కు పైగా స్టూడెంట్స్కి గాయాలయ్యాయి. ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు కూడా మమతా బెనర్జీ చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో మమతా బెనర్జీకి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళకు నోటీసులు పంపిస్తున్నారు. వాళ్ళ అడ్రస్ని రివీల్ చేయాల్సిందిగా వార్నింగ్ పంపిస్తున్నారు. ఇలా ఈ పోలీసులు దాదాపు 280 కంటే ఎక్కువ మందికి నోటీసులు పంపారు. ఒక అమ్మాయిని అరెస్ట్ కూడా చేశారు. అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు న్యాయం కోసం మాట్లాడే హక్కు లేదా? తమ ఒపీనియన్ని వ్యక్తపరిచే ఫ్రీడమ్ కూడా వారికి లేదా? రాను రాను ఈ మమతా బెనర్జీ ఒక డిక్టేటర్ లాగా మారుతుంది. ఆమెకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, తీసుకెళ్లి జైల్లో వేయడం చేస్తుంది. ఒక మహిళా డాక్టర్ని ఇంత దారుణంగా చంపేస్తే తోటి డాక్టర్లు ఖచ్చితంగా ఈ విషయంలో రెస్పాండ్ అవుతారు. అయితే ఈ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరగాలని తమ వాయిస్ని రేజ్ చేసిన సీనియర్ డాక్టర్ కునాల్ సర్కార్ గోస్వామికి ఈ విషయంలో ఫర్దర్గా మాట్లాడకూడదని ఈ మమతా బెనర్జీ వాళ్ళకు నోటీసులు పంపింది. తోటి డాక్టర్లను కూడా ఈ విషయంలో ఈమె మాట్లాడనీయకుండా చేస్తుంది. అసలు ఈ వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న పోలీసులు ప్రాపర్గా పనిచేయట్లేదు. వీళ్ళు ఈ అమ్మాయి కేసు విషయంలో చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు న్యాయం కావాలని పోరాడుతున్న ప్రజలపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. అసలు వెస్ట్ బెంగాల్లో డెమోక్రసీ ఉందా లేదా? ఈ మమతా బెనర్జీ తనను తాను ఆ రాష్ట్రాన్ని పాలించే ఒక డిక్టేటర్ అనుకుంటుందా? ఈ వెస్ట్ బెంగాల్ పోలీసుల గురించి మాట్లాడితేనే ప్రజలు వాళ్ళపైన మండిపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ మహిళా డాక్టర్ హత్య కేసులో మేజర్గా దొరికింది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సంజయ్ రాయ్. వీడు పోలీసులతోనే కలిసి సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. వీడికి పోలీసులు అందరూ తెలుసు. పోలీసులకు కూడా వీడు బాగా తెలుసు. వీడు అఫీషియల్గా పోలీస్ కానప్పటికీ వీడి బైక్ పైన పోలీస్ అని రాయించుకొని తిరుగుతున్నాడు. వీడికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీడు అమ్మాయిలను వేధించేవాడు. వీడిపైన 2 పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వీడిని పోలీసులు తమ దగ్గర పనిలో ఎలా పెట్టుకున్నారు? వీడి బ్యాక్గ్రౌండ్ని కొద్ది కూడా చెక్ చేయలేదా?
అంతేకాదు ఈ చనిపోయిన అమ్మాయి శరీరం చూసి చిన్న పిల్లాడు కూడా ఇది ఆత్మహత్య కాదు హత్య అని క్లియర్గా చెప్పేస్తాడు. అలాంటిది వెస్ట్ బెంగాల్ పోలీసులు మాత్రం మొదట్లో ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సందీప్ ఘోష్ అనే వీడు హాస్పిటల్లో వచ్చే శవాల్ని అమ్ముకునేవాడు. వీడు ప్రిన్సిపల్గా ఉన్న కాలేజ్లో అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని వీడు గమనించకుండా ఏం చేస్తున్నాడు? అట్లీస్ట్ లోకల్ పోలీసులకైనా ఈ విషయం తెలిసి ఉండాలి కదా. ఒకటి, ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ చంపబడిన అమ్మాయికి న్యాయం చేయాలని ట్రై చేయలేదు. పైగా ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తీరా ప్రజలు వీళ్ళకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ అమ్మాయిది హత్య అని తెలిసి కూడా వీళ్ళు ఆ క్రైమ్ సీన్ని కాపాడలేకపోయారు. కానీ వీళ్ళకు అగెన్స్ట్గా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా వెంటనే నోటీసులు మాత్రం పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నేరస్తుల్ని పట్టుకోలేకపోతున్నారు, కానీ న్యాయం కోసం అడిగే వాళ్ళపైన నోటీసులు పంపిస్తున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టే ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులకు చివాట్లు పెట్టింది. మీ అంత నిర్లక్ష్యంగా పనిచేసే పోలీసులను నా కెరియర్లో చూడలేదని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు జడ్జే చెప్పారు. వీళ్లకు అవకాశం లేదు, కానీ ఉంటే సుప్రీంకోర్టు జడ్జికి కూడా మాకు అగెన్స్ట్గా మాట్లాడతావా అని నోటీసులు పంపేవారు. ఇలా 1-2 కాదు, చాలా ఇన్సిడెంట్లు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ తన రాష్ట్రంలో జరిగిన మిస్టేక్ని ఒప్పుకొని ఆ హత్య చేయబడిన మహిళకు న్యాయం చేసే దిశలో చర్యలు తీసుకోకుండా ఈ మొత్తం ఇష్యూని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఆ రాష్ట్రంలో రేపులు జరగలేదా, ఈ రాష్ట్రంలో రేపులు జరగలేదా, కేవలం మా రాష్ట్రంలో మాత్రమే జరిగిందా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియోలో మనం ఈ మమతా బెనర్జీ గొప్పతనం గురించి, ఈ వెస్ట్ బెంగాల్ పోలీసుల గొప్పతనం గురించి ఫర్దర్గా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ఈ హత్య చేయబడిన మహిళా డాక్టర్కి న్యాయం చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల్ని, డాక్టర్లను ఈ మమతా బెనర్జీ ప్రతిసారి వీళ్ళు అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళను కావాలనే అపోజిషన్ పార్టీలు మా పైన రెచ్చగొడుతున్నాయని చెప్తుంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే, ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళే అనుకున్నా వాళ్ళు మాట్లాడే విషయంలో లాజిక్ ఉందా, వాళ్ళు అడుగుతున్న విషయంలో న్యాయం ఉందా లేదా చూడాలి. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ ప్రజలు ఇష్టం వచ్చిన డిమాండ్లు ఏమీ చేయట్లేదు. వాళ్ళు అడుగుతుంది ఈ మహిళా డాక్టర్కి న్యాయం చేయండి, ఈ నేరం చేసిన వాళ్ళందరినీ శిక్షించండి అని. అలా అడగడంలో తప్పేముంది? అలా అడిగే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళైతే ఏంటి, మన వాళ్ళైతే ఏంటి? అయినా అపోజిషన్ పార్టీల పనే ఇది కదా. పవర్లో ఉన్న పార్టీ చేసిన తప్పును హైలైట్ చేస్తూ దానికి వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకునేలాగా ప్రెజర్ తేవడమే అపోజిషన్ పార్టీల పని. సెంట్రల్లో రాహుల్ గాంధీ, ఇండి అలయన్స్ పార్టీలు మోడీ గారిపై చేసేది ఇదే కదా. మోడీ గారు అండ్ అతని ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో ఐడెంటిఫై చేసి ఆ తప్పును హైలైట్ చేయడమే ఈ అపోజిషన్ పార్టీల పని. అలా చేస్తేనే కదా పవర్లో ఉన్న పార్టీ ప్రాపర్గా పనిచేస్తుంది. దానికి కూడా తప్పని అంటే ఈ మమతా బెనర్జీని ఏమనాలి? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సంవత్సరం క్రింద కొంతమంది తమను తాము రైతులు అనుకునే వాళ్ళు మాడిఫై చేయబడిన ట్రాక్టర్లను, గ్యాస్ మాస్కులు వేసుకొని ఢిల్లీలోకి చొరబడి ఎర్రకోట ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేశారు. వీళ్ళు పోలీసులపైన తిరగబడ్డారు. చాలామంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. మరి ఆ సమయంలో మమతా బెనర్జీ బయటకు వచ్చి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు, వీళ్ళు వైలెన్స్ చేస్తున్నారని ఎందుకు చెప్పలేదు? ఢిల్లీలోని మన ఎర్రకోటలో కొంతమంది ఖాళిస్తానీ ఉగ్రవాదులు వాళ్ళ జెండాని ఎగరేసినప్పుడు ఈమె బయటకు వచ్చి వీళ్ళంతా రైతులు కాదు ఉగ్రవాదులని ఎందుకు చెప్పలేదు? ఇటువంటి ప్రొటెస్ట్ ఈమెకు పొలిటికల్లీ మోటివేటెడ్ అనిపించలేదా? లేదా ఇలా లక్షల రూపాయల ట్రాక్టర్లు, లగ్జరీ కార్లు వేసుకొని ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఈమె రైతులు అనుకుందా? అక్కడితోనే అయిపోలేదు. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దేశంలో ఉన్న చాలామంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ సిఏఏలో మన దేశంలో ఉన్న ముస్లింల గురించి ఎటువంటి విషయం లేదు. అసలు మన దేశంలో ఉన్న ముస్లింలకు ఈ సిఏఏకి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా కొంతమంది పొలిటీషియన్స్ తమ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళను రెచ్చగొట్టి దేశంలో వైలెన్స్ని క్రియేట్ చేశారు. మరి అప్పుడు కూడా ఈ మమతా బెనర్జీ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? కానీ ఇప్పుడు ఒక అమాయకురాలైన మహిళా డాక్టర్ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఆమెకు న్యాయం చేయాలని రోడ్డుపైకి వచ్చిన స్టూడెంట్స్ని, డాక్టర్స్ని, ఈవెన్ సామాన్య ప్రజల్ని ఈమె టార్చర్ చేస్తుంది. వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయిస్తుంది. పోలీసులు టియర్ గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. న్యాయం కోసం పోరాడే ప్రజల్ని ఈమె ఉగ్రవాదులు అనుకుంటుందా? నిజంగానే న్యాయం కోసం పోరాడే ప్రజల్ని మమతా బెనర్జీ ఉగ్రవాదులే అనుకుంటుంది కావచ్చు.
ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి రాకుండా పెద్ద పెద్ద బ్యారికేడ్లను, ఐరన్ గేట్లను తయారు చేయించి పోలీసుల చేత రోడ్డుపైన పెట్టించింది. ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ ఆ గేట్లు ఎక్కి రాకుండా వాటిపైన గ్రీజును పూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఇంత జరుగుతుంటే ఇతర అపోజిషన్ పార్టీలు మాత్రం దీని గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ అయితే అసలు వెస్ట్ బెంగాల్లో ఏమీ జరగలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. మోడీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా నిలబడ్డ ఇండీ అలయన్స్ పార్టీస్ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ మమతా బెనర్జీ చేస్తుంది తప్పు, హత్య చేయబడిన మహిళకు న్యాయం జరగాలి అని గట్టిగా మాట్లాడలేకపోయారు. అసలు వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అనేది అక్కడి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీకే తెలియదు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ని అక్కడి పోలీసులకు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ ఈమె మీడియా ముందుకు వచ్చి చెప్తుంది, కేవలం నా రాష్ట్రంలోనే రేపులు జరుగుతున్నాయా, ఇతర రాష్ట్రాల్లో జరగట్లేదా, బీజేపీ రాష్ట్రాల్లో జరగట్లేదా అని కౌంటర్ ఆర్గ్యుమెంట్ వేస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి అనేది కంప్లీట్ డిఫరెంట్ విషయం. దాని గురించి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కానీ నీ రాష్ట్రంలో ఇలాంటి ఒక అతి దారుణమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్కి ఈమె దగ్గర ఆన్సర్స్ ఉండవు. రీసెంట్గా ఈ మమతా బెనర్జీ మీడియా ముందుకు వచ్చి సిబిఐని అడుగుతుంది, హత్య జరిగి చాలా రోజులు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చింది, మీరు ఈ క్రైమ్ చేసిన వారిని పట్టుకుంటారా లేదా అని పబ్లిక్గా అడుగుతుంది. ఈమె ఇలా అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ముందు ఈ మమతా బెనర్జీ చెప్పాల్సింది ఏమిటంటే, ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే నీ పోలీసులు ఏం చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ పైన ఆల్రెడీ అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. వీడు హాస్పిటల్లో వచ్చే డెడ్ బాడీస్ని అమ్ముకుంటాడు అని తన తోటి డాక్టర్లే చెప్తున్నారు. అలాగే వీడు కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ని పాస్ చేయించేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 8 లక్షల రూపాయలు తీసుకునేవాడు. అంటే స్టూడెంట్స్ని డబ్బులు తీసుకుని ఎగ్జామ్లో పాస్ చేయించేవాడు. ఆ కాలేజీలో జరిగే అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్లో వీడి హస్తం ఉంది. వీడిపైన కొన్ని పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. అయినా కూడా పోలీసులు వీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మమతా బెనర్జీ ప్రభుత్వం వీని వెంటనే సస్పెండ్ చేయకుండా ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? అసలు ఇలాంటి నీచుని మమతా బెనర్జీ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తుంది? వీడు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఒక కమిటీ వేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఆ కాలేజీ నుంచి వీని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వీడు ఆ కాలేజీ నుంచి వెళ్లకుండా తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఆ ట్రాన్స్ఫర్ని రద్దు చేసుకుని అదే కాలేజీలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం అడుగుతుంది. వీడు ఇన్ని ఇల్లీగల్ పనులు చేసినా కూడా ఎందుకు వీని సస్పెండ్ చేయలేదు? వీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇంకా అదే కాలేజీలో ఎలా కొనసాగుతున్నాడు? ఈ అమ్మాయి హత్య గురించి బయటకు వచ్చిన వెంటనే వీన్ని ఎందుకు వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు? వీరిపైన ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నప్పుడు వీన్ని సస్పెండ్ చేయాలి, కానీ ట్రాన్స్ఫర్ ఎలా చేశారు అని సుప్రీంకోర్టే స్వయంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. కానీ దీనికి మమతా బెనర్జీ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్స్కి ఈమె ఆన్సర్ ఇవ్వదు. కానీ న్యాయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలపైన ఇదిగో ఈ విధంగా లాఠీ చార్జ్ చేస్తుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈమె చెప్తుంది, స్టూడెంట్ చేస్తున్న ప్రొటెస్ట్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు, ఇతను కాషాయం బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఇతను బీజేపీకి చెందినవాడు, అపోజిషన్ పార్టీలే ఇదంతా చేస్తున్నాయని చెప్తుంది. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి ఇలా పబ్లిక్గా మీడియా ముందు ఏమాత్రం సెన్స్ లేకుండా తలా తోకలేని మాటల్ని ఈమె ఎలా మాట్లాడగలుగుతుంది? ఒక అమ్మాయికి న్యాయం జరగాలని సామాన్య ప్రజలు స్టూడెంట్కి సపోర్ట్ చేయకూడదా? సామాన్య ప్రజలు న్యాయం కోసం పోరాడకూడదా? ఒకవేళ ఇది వీళ్లకు ప్రాబ్లం అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పంజాబ్కు చెందిన ఒక గ్రూప్ తమను తాము రైతులుగా చెప్పుకొని ఒక అతిపెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ రిహానా, అమెరికాకు చెందిన ఒక పాప్ సింగర్ వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. అంతెందుకు, మియా ఖలీఫా కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఈ మియా ఖలీఫాకు, రిహానాకు మన ఇండియా గురించి కానీ మన ఇండియాలో ఉన్న ఈ రైతుల గురించి కానీ ఏమాత్రం ఐడియా లేదు. ఖచ్చితంగా వాళ్ళకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తేనే వాళ్ళు ట్వీట్లు చేశారు. ఒకవేళ అవి పేడ్ ట్వీట్లు కాకపోయినా ఆ సమయంలో వీళ్ళంతా ఆ ట్వీట్ చేసిన మహిళల్ని మెచ్చుకున్నారా లేదా? అలాంటప్పుడు ఒక అమ్మాయికి న్యాయం జరగాలని సామాన్య ప్రజలు ముందుకు రావడంలో తప్పేముంది? న్యాయం కోసం మాట్లాడే ప్రతి ఒక్కరిని నువ్వు అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎలా చెప్పేస్తావు? మమతా బెనర్జీ గారు ఇలా తలా తోకలేని మాటలు మాట్లాడకుండా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడితే బాగుంటుంది. ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్లో 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిందిగా దానికి సంబంధించిన పర్మిషన్స్ని ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏదైనా నేరం జరిగితే బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు త్వరగా సాల్వ్ చేసి తీర్పునిచ్చేస్తాయి.
ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటే త్వరగా క్రైమ్స్ పైన తీర్పులు వస్తాయి, క్రైమ్ చేసిన వారికి శిక్షలు పడతాయి, దాంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుతాయి. అలాంటి 123 కోట్లను వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశిస్తే ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? కేవలం 6 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మాత్రమే ఎస్టాబ్లిష్ చేసింది. మమతా బెనర్జీ ఈ పని చేయకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసి చెప్తుంది, మా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయి, ఏదైనా చేయండి అని. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటే కదా మీ రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పింది. అది చేయకుండా ఇప్పుడు ఈమె పబ్లిక్గా ఇలాంటి పొలిటికల్ డ్రామా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్టు 9 రోజున ఒక మహిళా డాక్టర్ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపారని తెలిసి కూడా పోలీసులు ఎందుకు ఈ విషయంలో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేదు? చలో ఏవైనా కారణాల వల్ల రియాక్ట్ కాలేదు అనుకుంటే తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఈ కాలేజీ యాజమాన్యం కన్స్ట్రక్షన్ పనిని ఎవరి పర్మిషన్ తీసుకుని మొదలుపెట్టింది? ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్ పైన దాడి చేసిన ఈ గూండాలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? బై ద వే, ఈ అటాక్ చేసిన గూండాల్లో చాలామంది టీఎంసీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు అని చాలా మీడియా ఛానళ్ళు కన్ఫర్మ్ చేశాయి, వాళ్ళ పేర్లను కూడా రిలీజ్ చేశాయి. అయినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం వీళ్ళందరినీ అపోజిషన్ పార్టీ వాళ్ళే అని కన్ఫర్మ్ చేస్తుంది. అంటే మమతా బెనర్జీ లాజిక్ ప్రకారం ప్రొటెస్ట్ చేస్తున్న ఈ స్టూడెంట్స్ అండ్ ప్రజలంతా అపోజిషన్ పార్టీ వాళ్ళే, అండ్ వాళ్ళపైన అటాక్ చేసిన ఈ గూండాలు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళే అంట. వా, షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి ఇన్సిడెంట్ గురించి ఏమాత్రం ఇన్వెస్టిగేట్ చేయకుండా దీని ఆత్మహత్యగా మొదట్లో పోలీసులు డిక్లేర్ చేశారు. ఈవెన్ ఆ అమ్మాయి పేరెంట్స్కి కూడా కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. తీరా వాళ్ళు ఆ అమ్మాయి బాడీని చూసి ఇది ఆత్మహత్య కాదు హత్య అని గొడవ చేస్తే అప్పుడు పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. అప్పుడు పోలీసులు సీసీ కెమెరాను చూసి ఈ సంజయ్ రాయ్ని పట్టుకున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు పోలీసులతో పనిచేసే సివిల్ వాలంటీర్. అంటే వీడు పోలీసులు చేసే పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. షాకింగ్ విషయం ఏమిటంటే వీడు రియల్ పోలీస్ కాదు, అయినా కూడా వాడు వాడే బైక్ పైన పోలీస్ అని రాయించుకున్నాడు. షాకింగ్ విషయం ఏమిటంటే వాడు వాడుతున్న బైక్ కూడా కలకత్తా కమిషనర్ పేరు మీద ఉంది. చూశారా, వీడు పోలీసులతోనే ఉంటూ వాళ్ళతోనే పనిచేస్తూ వాళ్ళ పేరు మీద ఉన్న బైక్నే వాడుతూ ఇంతటి దారుణమైన హత్యకు పాల్పడ్డాడు. దీన్ని బట్టి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు మమతా బెనర్జీ నిజానికి తన పోలీస్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేయాలి, తన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ని రాబట్టాలి. కానీ ఈమె చేసేదేంటి? దానికి కంప్లీట్ విరుద్ధం. మీడియా ముందుకు వచ్చి న్యాయం అడిగే ప్రతి ఒక్కరిని అపోజిషన్ పార్టీ వాళ్ళని డిక్లేర్ చేయడం, ఇంకా పబ్లిక్గా వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తగలబడతాయని వార్నింగ్ ఇస్తుంది. విషయం ఏమిటంటే ఇలాంటి హత్యలు మానభంగాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ పైన నిఘా పెట్టలేవు, కాబట్టి మిస్టేక్స్ జరుగుతాయి. కానీ అలాంటి ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇతర నాయకులు ఆ ఇన్సిడెంట్ని ఎలా తీసుకున్నారు, బాధితులకు న్యాయం చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి మన హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశ కేసు గురించి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ బయటకు రాగానే కేసీఆర్ గారు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చేశారు. ఇంకో ఎగ్జాంపుల్, యూపీలో ఉన్న యోగి గారు తమ రాష్ట్రంలో దాదాగిరి చేసిన ప్రతి రౌడీ షీటర్ని ఎన్కౌంటర్లో లేపేశారు. కానీ మమతా బెనర్జీ మాత్రం తన రాష్ట్రంలో ఇంత దారుణమైన ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈమె బాధితురాలకు న్యాయం చేయకుండా నేరస్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. న్యాయం కోసం పోరాడే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ఈమె మొదట్లో న్యాయం కోసం పోరాడుతున్న మహిళలతో కలిసి ర్యాలీ కూడా చేసింది. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇందులో మమతా బెనర్జీ మహిళలతో కలిసి ఆ డాక్టర్కి న్యాయం జరగాలని ర్యాలీ చేస్తుంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ, ఈవెన్ హెల్త్ మినిస్టర్ కూడా ఈ మమతా బెనర్జీ. అంటే ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని డిపార్ట్మెంట్లు ఈమె అండర్లోనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన బాధ్యత తీసుకొని న్యాయం చేయాల్సింది కూడా ఈమెనే కదా. కానీ ఈమె అలా చేయకుండా ఇదిగో ఇలాంటి డ్రామాలు చేస్తుంది. ఇక్కడ ఈ మమతా బెనర్జీ ఎవరికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంది, న్యాయం కోసం ఎవరిని డిమాండ్ చేస్తుంది? నాకు తెలిసి ఈ విషయంలో ఇక్కడ ఈమె కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. బాధ్యత ఉన్న నాయకుడు, నాయకురాలు, ఎస్పెషల్లీ ఒక రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి
తన హయాంలో ఏదైనా మిస్టేక్ జరిగినా, పెద్ద నేరం జరిగినా ముందుగా దానికి బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ మమతా బెనర్జీ కేసు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. ఈమె ఎందుకో ఈ కంప్లీట్ విషయాన్ని తన ఈగోకు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రజలు ఈమెకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం తన ఈగోను హర్ట్ చేసింది. అందుకే ఈమె న్యాయం అడిగే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది, లేదా వాళ్ళను అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పేస్తుంది. నాకు తెలిసి ఈ మమతా బెనర్జీకి భయం పట్టుకుంది. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ఎలాగైతే అక్కడి ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోయేలా చేశారో అలాగే ఈమెను కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేస్తారు అనే భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఈమెకు తాను ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. న్యాయం చేయాల్సిన ఈమెనే రోడ్డుపై వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. న్యాయం కోసం ప్రజలు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళను జైల్లో వేస్తుంది. మీడియా ముందుకు వచ్చి వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ జరిగితే దేశం మొత్తంలో వైలెన్స్ జరుగుతాయని బెదిరిస్తుంది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈ వెస్ట్ బెంగాల్లో ఏదో పెద్దగా జరగబోతుంది. చాలామంది ఆ రాష్ట్రంలోని అపోజిషన్ పార్టీ నాయకులు అండ్ ప్రజలు కూడా ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన రావాలని చెప్పి అడుగుతున్నారు. బహుశా అది కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మమతా బెనర్జీ ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది? వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశంలోని ఇతర రాష్ట్రాలని కూడా తగలబడతాయని ఈమె చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈమె ఎవరి అండతో ఓపెన్గా దేశాన్ని తగలబెడతానని చెప్తుంది? ఇంత జరిగాక ఈ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా వద్దా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.